ఇక్కడికి రాకమునుపు ఒక అపార్ట్మెంట్ దగ్గర ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో మనది ఒక ఆటో ఉండేది, బ్లాక్ ఆటో. ఆ ఆటో మీద చాలా సేవ చేశాం. ఓ రోజు ప్రొద్దున్నే ఆ పాల ప్యాకెట్ కోసం సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నా. మెట్ల దగ్గర ఒక ఆయన నిలబడ్డాడు. నా వైపు ఎట్టాగే చూశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. నన్ను ఉరివురివును చూశాడు. మనకెందుకు పని, నువ్వు కూడా చూడు, మనం జట్టు వెంటే. ఆయన ఎందుకు చూస్తున్నాడో తల పక్కకి తిప్పి నడుచుకుంటా వెళ్ళిపోయా. రెండో రోజు మరలా ప్రార్థన అయిపోయిన తర్వాత 7 ఆ ప్రాంతంలో పాల ప్యాకెట్ కోసం కిందకి వెళ్తున్నా. ఆ గ్రౌండ్ ఫ్లోర్ మెట్ల దగ్గరికి వచ్చేసరికి మరలా నిలవబడి ఉన్నాడు. బయట ఒకడు అంటాడు, నిన్నే చెప్పారా నీకు, నువ్వు కూడా చూపు చూడు అని బయట ఒకడు అంటాడు. లోపల వద్దు, మనకెందుకు, మనం బోధించేదేంటి, ఈ చెంప కొడితే ఈ చెంప చూపించు, సాధువులాగా గొర్రెపిల్లలాగా బ్రతుకు, ఇది కదా నువ్వు బోధించేది, నువ్వు అట్లాగే ఉండు. తల దించా. మూడో రోజు 7:30కు వచ్చా. విచిత్రం ఏంటో తెలుసా, 7:30కి నిలవబడ్డాడు, శిలలాగా నిలవబడ్డాడు. ఇక నేను ఆగల. ఆయన కింద నిలవబడి ఉంటే నేను మెట్ల మీద నిలబడి నేను కూడా ఉరివిరు చూస్తా. అది ఎట్టా చూడాలో మనకు రాకపోయినా తెచ్చుకొని నేర్చుకొని ఉరివిరు చూస్తా. పళ్ళు పటమని కొరికా. వెళ్ళిపోయా. పాల ప్యాకెట్ తెచ్చుకున్నా. 10:30 ఆ ప్రాంతంలో విజిటింగ్కి వెళ్దామని ఆటో దగ్గరికి వచ్చా. విచిత్రం ఏంటో తెలుసా, హెడ్ లైట్ పగలగొట్టుంది, సైడ్ గ్లాసులు పగలగొట్టున్నాయి. చివరికి ఆ హెడ్ లైట్ గుడ్డోడైపోయినట్టు అయిపోయింది. ఏం చేయలేక ఆటో అక్కడ ప్రక్కన పెట్టి చేతిలో బైబిల్ తీసుకొని వెళ్తా ఉంటే దేవుడు నాతో మాట్లాడాడు. సేవకుడా, నీ చేతిలో వాక్యం ఉంది, నీ నోట వాక్యం ఉంది, నీ హృదయములో వాక్యం లేదు. 4వ రోజు యథావిధిగా 7:30కి పాల ప్యాకెట్ కోసం బయలుదేరా. సరిగ్గా మెట్ల కాడికి వచ్చేసరికి మా వాడు నిలవబడి ఉన్నాడు. మెట్ల దగ్గరికి వచ్చి ఆయన చూసి, సార్ నమస్తే సార్ అన్నా. ఆయన నా వైపు చూసి, బాగున్నావు సార్, మీరు బాగున్నారా అన్నాడు. అద్భుతం తెలుసా, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కనపడలేదు అక్కడే కాదు. మేము ఆ అపార్ట్మెంట్ ఖాళీ చేసి వచ్చేటప్పుడు ఎంత ఏడ్చాడో. ఒక మాట అన్నాడు, సార్ ఈ భూమి మీద శాంతి కాముకులు ఎవరైనా ఉన్నారంటే శత్రువులను కూడా ప్రేమించగలిగే మనసు కలిగిన వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఒక్క క్రైస్తవ జాతి మాత్రమే సార్. ఇలాంటి పురుగును మేము ఎక్కడా చూడలేదు. బయలుదేరి వచ్చేటప్పుడు సాక్ష్యం చెప్పాడు.